సీసీఎల్కి మన ఆర్టిస్టులు అంతా రెడీ అయిపోయారు. ఈ ఫిబ్రవరి 8వ తారీఖున కర్ణాటక బుల్డోజర్స్ ఆడబోతున్నారు. సో వీళ్ళ ఫీలింగ్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు వరకు 4 సార్లు కప్పులు అయితే కొట్టారు. 5వ సారి కప్పు కొట్టడానికి అయితే రెడీగా ఉన్నారు. టీం అయితే చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. కప్పు మందే అంటున్నారు. సో మనతో పాటు రఘు గారు ఉన్నారు. హాయ్ సార్. సార్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నారు. అవునండి, డెఫినెట్గా. ఎందుకంటే మేము ప్రాక్టీస్ చేసిన విధానం చూస్తే మాకు రోజు రోజుకి మా మీద కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఇది 100% ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదు. సూపర్ సార్. ఇప్పుడు వరకు 4 సార్లు కప్పు కొట్టిన టీం అయితే ఏది లేదు కదా? ఏది లేదు. 4 సార్లు మేము కొట్టినాం. 2 times కర్ణాటక కొట్టింది, 2 times చెన్నై కొట్టింది, 1 time బెంగాల్ కొట్టింది, ఒకసారి బాంబే కొట్టింది. ఓకే సార్. సార్ మీకు ఉన్న టీంలో కర్ణాటక బుల్డోజర్స్ కానీ ఎవరు టఫెస్ట్ కాంపిటీషన్? యా, డెఫినెట్గా, ఆబ్వియస్లీ. మీరు చూడండి, ఫస్ట్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టైప్లో కర్ణాటక టీమే బాగా మంచి టీం. అది చాలా మంచి. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, బట్ మ్యాచ్ మాత్రం భలే జరుగుతుంది. సార్ ఫిబ్రవరి 8 అయితే ఇండియా పాకిస్తాన్ టీం లాగా అక్కడే టీవీల ముందు కూర్చోవాల్సిందే. 100%. ఈ మ్యాచ్ మీరు డెఫినెట్గా అందరూ చూడాల్సిందే. ఇది మ్యాచ్ చూస్తే మీరు ఇంకా తర్వాత ఈ సీసీఎల్ టోర్నమెంట్ మొత్తం చూస్తారు. ఆ విధంగా జరుగుతుంది. మీరు సార్ కొంచెం ఐపీఎల్ వచ్చిన తర్వాత సీసీఎల్కి ఆదరణ తగ్గిందా? ఎందుకంటే ఎట్లా ఉంటుంది, డిజిటల్ వ్యూస్ ఎలా ఉన్నాయి? పెరిగింది. ఐపీఎల్ తర్వాత మందే కదా మెయిన్ టీఆర్పీ అంటారు. అది డిజిటల్ వ్యూస్ ఉంటాయి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇయర్ బై ఇయర్. ఎందుకంటే ఈ ఫార్మాట్ కొంచెం చూసి తర్వాత ఇంట్రెస్ట్ పెరిగిన తర్వాత మళ్ళీ ఇంకా తగ్గట్లేదు, అక్కడ పెరుగుతూనే పోతుంది. ఈసారి చాలా బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుంది. ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? ఎందుకంటే చలి 8, 9, 10 డిగ్రీలు ఉంది. ఇక్కడ కొంచెం టఫ్గానే ఉంది. ఇప్పుడు పక్కనే మిగతా వాళ్ళంతా సినిమా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీరు సినిమాలు అంతా బిజీగా ఉన్న లైఫ్లో ఎంతవరకు టైం కేటాయిస్తున్నారు? అంటే వీక్లీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే మేము ప్రాక్టీస్ చేసాం. ఈవినింగ్ 7 మొదలవుతే నైట్ 12 అయిపోతుంది. మంచి చలిలోనే ఆడుతున్నాం. బట్ యా నైస్. ఒకసారి గేమ్లో దిగామంటే చలి వేడి అనేది ఉండదు. చాలా బాగా ఇంకా ఏం పట్టించుకోలేదు. ఇంట్లో బయలుదేరినప్పుడు అమ్మో ఇవాళ చలి ఎదిరిపోద్ది ఎలా ఉంటుందని ఫీల్ అయ్యి బయలుదేరుతాం తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఫోకస్డ్. సార్ 2-3 తప్ప మిగతా వాళ్ళంతా 40+ ఉన్నట్టున్నారు. చాలా యంగస్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఫిట్నెస్ ఎట్లా వర్కౌట్ అవుతుంది మీ అందరికీ? ఫిట్నెస్ బ్రహ్మాండంగా ఉంది. 40s 30sతో సంబంధం లేదు. చాలా అంతా ఫిట్గా ఉన్నారు. అందరూ ఇంజూర్డ్ అయ్యారు. ప్రతి ఒక్కరు 30s ఇంజూర్డ్ అయ్యాడు, 40s ఇంజూర్ అయినా సరే లేచి వచ్చి ఆడేస్తున్నారు. అంతే తప్ప ఈ కప్పు కొట్టాలని ఒక చిన్న ఆ తపన మాత్రం ప్రతి ఒక్కళ్ళలో ఉంది. మెయిన్ ఏంటంటే మన టీంలో ఆల్రౌండర్స్ ఎక్కువ. ఆల్మోస్ట్ ఒక 8-9 మంది ఆల్రౌండర్స్ ఉన్నారు. అదో పెద్ద యాడెడ్ అడ్వాంటేజ్. సో అదే చెప్పేస్తుంది కప్ మంది. సార్ అవుట్ ఆఫ్ బాక్స్ మీరు కానీ రవితేజ గారు కానీ ఎప్పుడు చూసినా ఒక రకంగా చాలా స్లిమ్గా ఉంటారు. ఏంటి మీ ఫిట్నెస్ సీక్రెట్ అని చెప్పండి? అదే లేదండి, అంత హ్యాపీగా ఉంటాం, నవ్వుతూ ఉంటాం, అంతే. ఇంకా అది జీన్ అండి. అది జీన్ అంతే. అది మా జీనే అలాంటిది. అందరూ తిన్నట్టు తింటాం, ఏం అలా తేడా ఉంటుంది. గోదావరి జిల్లాలంటే ఇంకెక్కువ తింటారు. అది అవన్నీ చెప్పాలా మీరు? చెప్పండి. సూపర్ సార్. సార్ ఇప్పుడు ఆయన హీరోగా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకదాని సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. మీరు ఎందుకు బ్రేక్ ఇచ్చారా లేకపోతే చేయట్లేదు? కాదు, మంచి క్యారెక్టర్ కోసం చూస్తున్నాను. మంచి క్యారెక్టర్ వస్తే మాత్రం డెఫినెట్గా చేస్తాను. ఐమ్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ క్యారెక్టర్. ఏంటి సార్ మిస్టర్ ఇడియట్ పరిస్థితి ఏంటి? రిలీజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సినిమా. ఎక్స్పెక్టింగ్ ఇన్ మార్చ్. ఏం టిప్స్ ఇచ్చారు మీ వాడికి? టిప్స్ అతనికి ఇవ్వకలే. అతను వాళ్ళ పెద్దనానికి మంచి క్లోజ్. ఆల్ ద బెస్ట్ సార్. కప్పు అయితే ఈసారి మందే కొట్టబోతున్నామని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు.